5 సంవత్సరాల విరామం తర్వాత అమరావతి మళ్లీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించి రాజధాని నిర్మాణానికి పునాదులు వేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు వైసీపీకి పట్టం కట్టడంతో అమరావతి కథ కంచికి చేరినట్లయింది. పలు కారణాలతో మాజీ సీఎం అమరావతిని రాజధానిగా కాకుండా 3 రాజధానుల ముచ్చటను తెరమీదకు తెచ్చారు. దీంతో అమరావతి 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా చంద్రబాబు మొదలుపెట్టిన పనులన్నీ నిలిచిపోయి స్తబ్దత ఏర్పడింది. ఎన్నో కలలుగన్న అమరావతి ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. నిరాశ నిస్పృహలతో ఉన్న అమరావతి ప్రజలకు మళ్లీ చంద్రబాబు సీఎం పదవి చేపట్టడంతో అమరావతి ప్రజలకు ఆశలు చిగురించే రోజులు వచ్చాయని చెప్పవచ్చు. రానున్న 5 ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే. ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టును భూసేకరణ సహా మొత్తం 20 నుంచి 25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గేలా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల, అమరావతి మధ్య 90 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఓఆర్ఆర్ నిర్మాణానికి చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించారు. అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను సీఎం చంద్రబాబు కేంద్రం ముందుంచారు. రాయలసీమ నుంచి వచ్చే వారికి మెరుగైన అనుసంధానం కోసం ముప్పవరం నుంచి అమరావతి వరకు 90 కిలోమీటర్ల రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు. విజయవాడ తూర్పు బైపాస్ రహదారిని సుమారు 49 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. విజయవాడకు పశ్చిమం వైపున చిన్న ఔటాపల్లి నుంచి కాజా వరకు 47.8 కిలోమీటర్లు 6 వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది.
విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రస్తుతం 270.7 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని 6 వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో అమరావతి హైదరాబాద్ మధ్య దూరం 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది.